వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. ఏపీ ఇప్పుడు కేవలం అభివృద్ధి గురించి మాట్లాడటం కాదు, అభివృద్ధి కోసం పరుగులు పెడుతోంది. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలపాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కే మెట్టు దిగే మెట్టు అన్న తేడా లేకుండా కాలికి బలపం పట్టుకుని పెట్టుబడుల కోసం పెద్ద పోరాటమే చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వం ఒక్కటే కాదు, ప్రజలు, అధికారులు, పరిశ్రమలు అందరూ భాగస్వాములవ్వాలి అన్నదే ఆయన స్పష్టమైన సందేశం. ఈ క్రమంలోనే కలెక్టర్ల సదస్సులో వివిధ శాఖల పనితీరులపై సమగ్ర సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్ర భవిష్యత్ ప్రగతికి సంబంధించిన స్పష్టమైన రోడ్ మ్యాప్ ను అధికారుల ముందుంచారు. గత ఏడాదిన్నర కాలంలో అద్భుతమైన ఫలితాలు సాధించామని చెప్పిన చంద్రబాబు ఈసారి రాష్ట్ర వృద్ధి లక్ష్యం 17.11% కంటే ఎక్కువగా ఉండాలని స్పష్టంగా పిలుపునిచ్చారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో సాధించిన త్రైమాసిక ఫలితాల కోసం పరీక్షలు రాసిన విద్యార్థుల ఎదురు చూస్తారని చెప్పిన సీఎం అధికారులతో కూడా అదే స్ఫూర్తితో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. మొత్తం 17 కీలక రంగాల్లో ప్రగతి సాధిస్తేనే రాష్ట్ర జీఎస్టీపీ వేగంగా పెరుగుతోందని స్పష్టం చేశారు. ఏ ఒక్క శాఖ వెనుకబడినా రాష్ట్ర అభివృద్ధి మందగిస్తుందన్న హెచ్చరికతో పాటు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిందే అని మరోసారి గుర్తు చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లిందన్నది ప్రస్తుత ప్రభుత్వ అంచనా. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు తెలంగాణతో పోటాపోటీగా ఉన్న ఏపీ గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా సౌత్ ఇండియాలోనే లాస్ట్ ప్లేస్ కి పడిపోయిందని వ్యాఖ్యానించారు. అయితే 2024 తర్వాత జీఎస్టీపీలో కొంత మెరుగుదల కనిపిస్తోందని, ఈ వేగాన్ని ఇంకా పెంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. చంద్రబాబు రైతుల ఆదాయం రెట్టింపు చేసే దిశగా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని చెప్పారు. వ్యవసాయానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని, ఇందులో ఎంత చేసినా ఇంకా చేయాల్సిందే మిగిలింటుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లగలిగితేనే ఈ రంగానికి స్థిరత్వం వస్తోందని స్పష్టం చేశారు. ఇక ఉద్యాన రంగంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉందని గుర్తు చేశారు. ఇక ఈ రంగంలో 60 నుంచి 70 వేల కోట్ల రూపాయల ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించాల్సిన అవసరం ఉందన్నారు. పంటల ప్రణాళికలో భాగంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్ ఆధారిత పంటలు, నీటి భద్రత, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రిటెక్ వంటి 10 కీలక సూత్రాలను అనుసంధానించాలని సూచించారు. ఇక ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు సీఎం. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను పూర్వోదయ ప్రణాళిక కింద అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యమన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇక ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ కూడా పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. ఏపీ అభివృద్ధి కోసం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రమని, భారీగా ఇన్వెస్ట్ చేయాలని పరిశ్రమలను ఆహ్వానిస్తున్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి భూ కేటాయింపులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తున్నారు మంత్రి లోకేష్. లక్ష్యం ఒక్కటే, టాప్ స్టేట్ ఏపీ.